హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన రెండవ ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ మేట్స్కి ఒక టాస్క్ అయితే ఇచ్చాడు. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్న నేపథ్యంలో బిగ్ బాస్ జర్నీ అంటే ఏమిటో మీ మాటల్లో మీ హావభావాలని, మీ ఎమోషన్స్ని పంచుకోండి అంటూ హౌస్ మేట్స్కి టాస్క్ ఇచ్చిన నేపథ్యంలో ముందుగా ఇమ్మాన్యుయల్ మాట్లాడుతూ, నేను మొదటగా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే సమయంలో చాలా అనుకున్నాను, మనం ఇన్ని కామెడీ షోలు చేశాము, అక్కడ నవ్వించడం పెద్ద కష్టమేమి కాదులే అనుకున్నాను. కానీ వచ్చిన మొదటి వారమే హరీష్ గారితో, అది కూడా కామెడీ టైమింగ్లోనే గొడవ రావడంతో ఇన్నేళ్ళు కష్టపడి కట్టుకున్న కోట కుప్పకూలిపోతుందా అని భయం వేసింది. ఆ సమయంలో మా మమ్మీ పరిచయం అయ్యింది, నాకు కొంచెం బూస్టప్ అయితే ఇచ్చింది. అలా ఇన్ని రోజుల పాటు అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఇలా కొనసాగుతూ రాగలిగాను అంటూ ఇమ్మాన్యుయల్ అయితే చెప్తున్నాడు. ఇక ఆ తర్వాత సంజన, నాకు ఈ బిగ్ బాస్ అనేది ఒక రియల్ లైఫ్, 2 వారాలు కూడా నన్ను భరించలేరు, నేనెలాగా 2 వారాలైనా ఉంటానులే అని అనుకొని వచ్చాను, కానీ ఇక్కడ ఇన్ని రోజులు కొనసాగుతానని అస్సలు ఊహించలేదు అంటూ చెప్తుంది సంజన. ఇక డెమాన్ పవన్ అయితే, నేను ఇంకా కూడా మా అన్నయ్య మా నాన్నపైనే డిపెండ్ అయి ఉన్నాను, అందుకు నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను, బాధపడిన క్షణాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఇకపైన అయినా కూడా వారిపై నేను డిపెండ్ అవ్వకుండా నా లైఫ్ నేను కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అంటూ ఎమోషనల్ అవుతున్నాడు. ఇక తనూజ అయితే, ఈ బిగ్ బాస్ నాకు ఏమిచ్చింది అంటే నా ఫ్యామిలీ కన్నా నా తెలుగు ఆడియన్స్నే ఎక్కువగా నాకు మద్దతునిచ్చేలా చేసింది, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అంటూ తనూజ అయితే చెప్తుంది. ఇక కళ్యాణ్ కూడా బిగ్ బాస్ ఆట గురించి చాలా గొప్పగా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనం అందరితో శత్రుత్వాలు అవుతాము, అందరితో మంచిగా ఉంటాము, మంచిగా మాట్లాడతాము, అప్పుడే అన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి అనుకుంటాము, మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. ఆకలితో అలమటించిన రోజులున్నాయి, పంచభక్ష పరమాణాలు తిన్న రోజులు కూడా ఉన్నాయి. నాకు ఈ బిగ్ బాస్ జర్నీలో ఏమి అలవాటు చేసింది అంటే ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి అని అనుకుంటూ కళ్యాణ్ అయితే చెప్తూ ఉన్నాడు. సో మొత్తంగా ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.